ఆస్ట్రియా బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం రోటరీ బ్లడ్ బ్యాంక్ నందు అత్యవసర రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథి ప్రముఖ న్యాయవాది నాలుగెసల రాజు గారు రక్తదాతలను అభినందించారు. నిరంతరం రక్తదాత, సామాజికవేత్త, భారతీయ మాజీ వాయు సైనికులు, ఉపాధ్యాయులు బొడ్డెపల్లి రామకృష్ణారావు 185వసారి రక్తదానం చేయడం విశేషం. డాక్టర్ మౌమితపై పైశాచిక అత్యాచారాన్ని ఖండిస్తూ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలో రోడ్డెక్కారు వైద్య సిబ్బంది. ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని వైద్య సేవలను నిలిపివేశారు. కలకత్తాలో వైద్యాధికారి మౌమితపై జరిగిన దారుణ హత్యాకాండను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేస్తూ 4 రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. అయితే డాక్టర్ మౌమితకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, అనుమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలకత్తాలోని ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పట్టుకుని ఉరిశిక్ష వేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎస్ గోపాలం, సిఐటియు నాయకులు సురేష్ డిమాండ్ చేశారు. ట్రైనీ వైద్యురాలపై అత్యాచారానికి వ్యతిరేకంగా ఆదివారం పట్టణంలోని పాకే వీధిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లతో నిల్చొని నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్, బొబ్బిలి వివిధ ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది నిరసన చేపట్టారు. కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావంగా బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండించి వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింహాచలం తొలి పావంచ నుంచి మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి సింహాద్రి అప్పన్నను హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కోలంక గ్రామంలో వేంచియున్న అష్ట సోమేశ్వర ఆలయంలో ఒకటైన కేశవస్వామి వారిని దర్శించారు సహస్రవాది గరికపాటి నరసింహులు. స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలంక గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. పెందుర్తి జంక్షన్ నటరాజ్ థియేటర్ పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం ని పగలగొట్టి సుమారు 19 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు దొంగలు. చోరీ సంఘటన తెలుసుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు. అయితే సంఘటన స్థలాన్ని పరిశీలించిన క్రైమ్ ఏసీపీ శ్యామలరావు సీసీ కెమెరాలు దొంగలు ముఖం కనపడకుండా కెమెరాలకు నల్ల స్ప్రే కొట్టి, అలాగే డీవీఆర్ బాక్సుల కనెక్షన్ పూర్తిగా తొలగించి తమ వెంట పట్టుకు వెళ్లిపోయారన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేయడానికి ఎల్లవేళ్లా సిద్ధంగా ఉన్నామని సిపిఐ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 67వ వార్షికోత్సవం పురస్కరించుకుని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు బిఎం సాల్ రంగడు పూలమాల వేసి పూరవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి స్థానిక 4 స్తంభాల కూడలినందు ఏపీయూడబ్ల్యూజే జెండా పతాకాన్ని ఎగురవేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రేమ్ కుమార్ మాట్లాడారు. గత వైసీపీ హయాంలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన తెలిపారు. మల్లనూరు గ్రామ పంచాయతీలోని చెత్త సేకరణ ట్రాక్టర్ను మాయం చేశారని, పంచాయతీ కార్యాలయంలో మాయమైన ట్రాక్టర్ హెచ్ఎం మురుగేష్ ఇంటి వద్ద ప్రత్యక్షమైందన్నారు. పంచాయతీ ట్రాక్టర్ను ఇంటి దగ్గర ఎలా పెట్టుకుంటున్నారు, నీటి ట్యాంకుకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు. ఎస్డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. ఫస్ట్ ట్రాక్ కోర్టులలో విచారించి దోషులను అతి కిరాతకంగా శిక్షించాలని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తేవాలని ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కోల్కతా ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. పుంగనూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కోల్కతాలోని ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు నాయకులు. ఈ కార్యక్రమంలో గ్రామ పరివర్తన సేవా సంస్థ అధ్యక్షులు పి శ్రీనివాసులు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహులు, రేణు, రమణ, కృష్ణప్ప, గంగాధరం, టీచర్ వెంకటరమణ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 26 నుంచి 30 తేదీ వరకు ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుకి ఆహ్వానం అందించారు. ఈ మేరకు సోమవారం విజయనగరంలో మంత్రి కార్యాలయంలో ఆయనను ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక జిల్లా శాఖ అధ్యక్షులు వి శంకర్రావు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.